నమస్కారం. భోజనం చేసేటప్పుడు తప్పకుండా ఎటువంటి నియమాలు పాటించాలో, భోజన సమయంలో ఏ తప్పులు చేయకూడదో బ్రహ్మపురాణంలో ప్రామాణికంగా చెప్పబడినటువంటి భోజన సమయ విధి విధానాలేంటో అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, బ్రహ్మపురాణంలో భోజనం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలో చెప్పారు. ముందుగా అందరూ కూడా భోజనం చేసే ముందు కాళ్ళు చేతులు నీళ్లతో కడుక్కొని భోజనం చేయటం ప్రారంభించాలి. దీనిలో వైజ్ఞానిక రహస్యం కూడా దాగి ఉంది. భోజనం చేసేటప్పుడు శ్వాస అందరూ కూడా ఎక్కువగా తీసుకుంటారు. శ్వాసలు పెరిగితే ఆయుర్దాయం తగ్గిపోతుంది. భోజన సమయంలో శ్వాసలు ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి శరీరంలో విద్యుదయస్కాంత శక్తి పెరుగుతుంది. ఆ విద్యుదయస్కాంత శక్తిని సమస్థితిలో ఉంచాలంటే భోజనానికి ముందు కాళ్ళు చేతులు చన్నీళ్లతో కడుక్కోవాలి. అప్పుడు శరీరంలో ఉన్న విద్యుదయస్కాంత శక్తి తగ్గుతుంది. భోజన సమయంలో పెరిగినా కూడా అది సమతుల్యం అవుతుంది. కాబట్టి భోజన సమయంలో మన శ్వాసలు పెరుగుతాయి కాబట్టి వాటిని అధీనంలో ఉంచుకోవటానికి భోజనానికి ముందు కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఎందుకంటే ఎవరికైనా ఆయుష్ అనేది ఎన్ని ఊపిరులు అని ఉంటుందని పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు ఎన్ని ఊపిరులు తీసుకుంటే మనకి ఆయుర్దాయం పూర్తవుతుందో నిర్ణయిస్తారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఆయుష్కి మనం తీసుకునే శ్వాసకి సంబంధం ఉంటుంది, ఆయుష్కి ఊపిరులకు సంబంధం ఉంటుంది. అందువల్ల శ్వాస పెరుగుతూ ఉంటుంది కాబట్టి అది సరైన స్థితిలో ఉండటానికి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం ప్రారంభించాలి. భోజనం చేసేటప్పుడు ఎవరు పాదరక్షలు ధరించి భోజనం చేయకూడదు, తలపాగా ధరించి భోజనం చేయకూడదు. బ్రహ్మపురాణం ప్రకారం అన్నం తినే ముందు అన్నానికి నమస్కారం చేసుకొని అన్నం తినటం ప్రారంభించాలి. అన్నం తినే సమయంలో కూడా కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ముందుగా అన్నం తినేటప్పుడు గోవింద నామస్మరణ చేసుకుంటూ అన్నం తినటం ప్రారంభించాలని బ్రహ్మపురాణంలో ఉంది. అలాగే వడ్డన పదార్థాల విషయంలో కూడా కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి, కొన్ని తప్పులు చేయకూడదు. ఎప్పుడైనా సరే వడ్డన చేసేటప్పుడు భోజన సందర్భంగా నెయ్యి పాయసము ముందుగానే వడ్డించాలి. ఎందుకంటే తీపి తిని భోజనం ప్రారంభించాలని కూడా బ్రహ్మపురాణంలో ఉంది. కాబట్టి ముందు నెయ్యి పాయసం తప్పకుండా వడ్డించాలి. పాయసం తిని తీపి తిని భోజనం ప్రారంభించాలి. అలాగే చాలామంది భోజనం ప్రారంభించినప్పుడే విస్తరిలో ఉప్పు వేస్తారు. అలా వేయకూడదని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. భోజనం చేసేటప్పుడు మధ్యలో ఉప్పు వేయాలి. అది కూడా ఉప్పు ఒక్కటే వడ్డించకూడదు, ఉప్పుతో పాటుగా ఇతర పదార్థాన్ని కలిపి వడ్డించాలి. ఇది మనకి ధర్మశాస్త్రంలో చెప్పబడిన నియమం. చాలామంది తెలియక ముందు ఉప్పు వడ్డిస్తారు. భోజనం ప్రారంభించిన తర్వాత కొన్ని నిమిషాలకి ఉప్పుతో పాటుగా వేరే పదార్థాన్ని కూడా కలిపి వడ్డించాలి. అలాగే భోజన సమయంలో పాలు స్వీకరించాక పెరుగు తీసుకోకూడదని కూడా బ్రహ్మపురాణంలో చెప్పారు. ఇవన్నీ కూడా ఆరోగ్య సందర్భంగా మనం పాటించాలని పురాణాల్లో ప్రామాణికంగా చెప్పారు. అలాగే అన్నం తినేటప్పుడు ముందుగా కొన్ని మెతుకులు చేత్తో తీసుకుని నాలుక మీద వేసుకొని పంటికి తగలకుండా ఆ తర్వాత భోజనం చేయాలి. దీన్ని ఆహూతులు సమర్పించటం అనే పేరుతో పిలుస్తారు. మనకి శరీరంలో పంచప్రాణాలు ఉంటాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు, వీటిని పంచప్రాణాలు అంటారు. ముందుగా మనం అన్నం తినేటప్పుడు కొన్ని మెతుకులు పంటికి తగలకుండా నాలుక మీద వేసుకొని మింగితే ఈ పంచప్రాణాలకి మనం ఆహూతులు సమర్పించటం అవుతుంది. ఇది ఆరోగ్యపరంగా మంచిది, భగవద్ అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అయితే ఇలా ఆహూతులు సమర్పించేటప్పుడు కూడా 5 సార్లు అన్నం మెతుకులు పంటికి తగలకుండా నాలుక మీద వేసుకొని ఆ తర్వాత భోజనం చేయాలి. ఇలా 5 సార్లు వేసుకునేటప్పుడు కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే మన చేతి వేళ్లని ప్రత్యేకమైన విధి విధానాలతో ఉపయోగిస్తూ మెతుకులు నాలుక మీద వేసుకోవాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. దానికి కారణం ఏంటంటే చేతి వేళ్లలో పంచభూతాల శక్తి ఉంటుంది. గాలి, నీరు, నేల, నిప్పు, ఆకాశం మొత్తం ఈ 5 వేళ్లలోనే ఉంటుంది. కాబట్టి పంచభూతాల శక్తిని ప్రచోదనం చేయటానికి ఆహూతులు సమర్పించేటప్పుడు చేతి వేళ్లను వినియోగించాలి. అందుకే మొట్టమొదటిసారిగా అన్నం మెతుకులు నాలుక మీద వేసుకునేటప్పుడు బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఈ 3 వేళ్లతో మెతుకులు పట్టుకొని నాలుక మీద వేసుకుంటూ ఓం ప్రాణాయ స్వాహ అని చెప్పాలి. ఆ తర్వాత బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, ఈ 3 వేళ్లతో అన్నం మెతుకులు తీసుకొని నాలుక మీద వేసుకుంటూ ఓం అపానాయ స్వాహ అని చెప్పాలి. ఆ తర్వాత బొటన వేలు, ఉంగరం వేలు, చిటికెన వేలు, ఈ 3 వేళ్లతో అన్నం మెతుకులు పట్టుకొని ఓం వ్యానాయ స్వాహ అంటూ నాలుక మీద వేసుకోవాలి.
ఆ తర్వాత చూపుడు వేలు వదిలిపెట్టి మిగిలిన 4 వేళ్ళు కలుపుతూ మెతుకులు తీసుకొని, చూపుడు వేలు వదిలిపెట్టి మిగిలిన 4 వేళ్ళు కలుపుతూ తీసుకున్న మెతుకులు నాలుక మీద వేసుకునేటప్పుడు ఓం ఉదానాయ స్వహ అనుకోవాలి. ఆ తర్వాత 5 వేళ్ళు కలుపుతూ మెతుకులు నాలుక మీద వేసుకుంటూ ఓం సమానాయ స్వహ అనుకోవాలి. ఈ 5 మంత్రాలు చదువుతూ ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో వేళ్లను ఉపయోగించి మెతుకులు పంటికి తగలకుండా నాలుక మీద వేసుకొని మింగిన తర్వాత భోజనం చేయటం ప్రారంభించాలి. ఇలా చేస్తే ఆహూతులు సమర్పించటం అనే పేరుతో పిలుస్తారు. అంటే మన పంచప్రాణాలకి శక్తి కలుగుతుంది. ఇదంతా కూడా బ్రహ్మపురాణంలో ప్రామాణికంగా చెప్పారు. అలాగే ఎప్పుడైనా రాత్రిపూట భోజనం చేసేటప్పుడు దీపం ఆరిపోతే చీకటిలో భోజనం చేయకూడదు. మళ్ళీ దీపం వెలిగించిన తర్వాత పళ్ళెం చేతిలో పట్టుకొని సూర్యుడిని స్మరించుకొని ఆ తర్వాత భోజనం చేయాలి. అలాగే కొన్ని తిథుల్లో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు తినకూడదు. పాడ్యమి రోజు గుమ్మడికాయ తినకూడదు, అష్టమి రోజు కొబ్బరి తినకూడదు, త్రయోదశి రోజు వంకాయ తినకూడదు. ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారంటే ఆరోగ్యపరంగా ప్రయోజనాలు చేకూరటానికి చెప్పారు. అన్నం తిన్న వెంటనే నిద్రపోకూడదు. అలాగే భోజన సందర్భంగా మంత్రశాస్త్రపరంగా 2 శ్లోకాలు చదువుకోవాలి. మొదటి శ్లోకం ఏంటంటే త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయేత్ గృహాణ సముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర. ఇది మొదటి శ్లోకం. రెండో శ్లోకం ఏంటంటే అంగారకమగస్తించ పావకం సూర్యమస్వినౌ పంచైతాన్ సంస్మరే నిత్యం భుక్తం తస్యాసు జీర్యతి. ఇది రెండో శ్లోకం. ఈ శ్లోకాల్లో ఉన్న అర్థం ఏంటంటే మొదటి శ్లోకం త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయేత్, నువ్విచ్చిన వస్తువుని నీకే తిరిగి సమర్పిస్తున్నాను. గృహాణ సముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర, పరమేశ్వర ఈ భోజన స్వీకరణ నాకు ఆరోగ్యాన్ని కలిగించాలి అని అర్థం. రెండో శ్లోకం భోజనం చేశాక చదువుకోవాలి. భోజనం చేశాక చేతిని నాభి ప్రదేశంలో ఇలా అంటూ అంగారకుడు, అగస్త్య మహర్షి, అగ్నిదేవుడు, సూర్యుడు, అశ్వనీ దేవతలు ఈ 5గురిని స్మరించుకోవాలి. అప్పుడు జీర్ణశక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది రెండో శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి భోజన సమయంలో ఏ శ్లోకాలు చదువుకుంటూ భోజనం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం. మరి మొదటి శ్లోకం ఏంటంటే త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయేత్ గృహాణ సముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర. ఆ తర్వాత భోజనం చేసిన తర్వాత చదువుకోవాల్సిన శ్లోకం ఏంటంటే అంగారకమగస్తించ పావకం సూర్యమస్వినౌ పంచైతాన్ సంస్మరే నిత్యం భుక్తం తస్యాసు జీర్యతి. శ్లోకం చదువుకోండి. భోజనం చేసేటప్పుడు ఈ నియమాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.